నెల్లూరు జిల్లా ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచరించిన దృశ్యం ట్రాప్ కెమెరాకు చిక్కింది. బుధవారం రాత్రి కనుమబావి ఘాట్ రోడ్లో ప్రయాణికులు పెద్ద పులిని చూసి కేకలు పెట్టడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ పులి కనుమబావి, కోర్సుకొండ, దుర్గం, కొత్తపల్లి, శకునాలపల్లి అడవుల్లో తిరుగుతోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఘాట్ రోడ్డు, కొండ కింద గ్రామాల్లో దండోరా వేయించారు. గత నెల 23న బండగానిపల్లి ఘాట్ రోడ్లో తొలిసారి పులి కనిపించిందని అధికారులు తెలిపారు. ఉదయగిరి అటవీశాఖ వారు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా 18వ తేదీన నిన్నగాక మొన్న అడవిలో నుంచి పెద్ద పులి వచ్చినట్లుగా మాకు సమాచారం అందింది. 19వ తేదీ అంటే నిన్నగాక మొన్న హనుమ బావి దగ్గర మరి ఈ యొక్క వడ్డిపాలెం గ్రామస్తులు, మహిళలు, పొదుపు లీడర్స్ ఆటోలో నుండి రాత్రి 7:30కి చూడడం జరిగింది. వారిని చూసి కూడా ఆ పులి అటు ఇటు పోలేదు, కానీ వీరు మాత్రం భయపడిపోయి ఉన్నారు. కణంబాయి దగ్గర మన బండగానిపల్లి రోడ్లో. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏమంటే, అది పోయిన 20 రోజుల క్రితం కూడా విజంపల్లి ముస్లిం అతను టైలరు ప్రత్యక్షంగా పోయిన 20 రోజుల క్రితం 24వ తేదీన డిసెంబర్ 24వ తేదీన చూడడం జరిగింది. అతను చూసి కూడా భయపడి వెంటనే అందరికీ చెప్పడము, అప్పుడు కూడా మేము అప్రమత్తమై అక్కడక్కడ కెమెరాలు పెట్టి అది ఎటుపోతుంది అని చెప్పేసి నిఘా ఉంచి, అది ఎటుపోతుందని చెప్పేసి మొత్తం కనిపెట్టి మా యొక్క అధికారులకు తెలియజేస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య మరలా 18వ తేదీన రావడము, 19వ తేదీన మరి వడిపాలెం గ్రామస్తులకి కనపడము, మళ్ళీ వెంటనే మేము ఆ రోజు రాత్రి దాని జాడలు అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అది అక్కడి నుంచి ఇటు పైకి పోయి మళ్ళీ తిరుక్కొని రావటానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అది మీకు ఇటు పక్కనే, తూర్పు పక్కనే అది ఉంది. కాబట్టి మీరు దయచేసి, ముఖ్యంగా మేకలోళ్ళు అంటే డైలీ పోతారు అడవిలోకి, మేకలోళ్ళు ఒక్కొక్కరే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు మేకలకు పోయినా కానీ చాలా జాగ్రత్తగా అడవిలోకి పోవద్దండి. బయట ఏదన్నా ఉండి ఏదో తీసుకొచ్చేసుకోండి. పోతే కొందరు ఏమంటే అడవిలోకి ఇంకా వేరే దానికి కూడా పోతూ ఉంటారు. ఏది యొక్క ఎండు పొలాలకి దానికి దీనికి కూడా పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త. ఒకడేదన్నా నిత్యంగా ఏదైనా ముఖ్యంగా పోవాలనుకుంటే ఏదైనా జతగా ఒక 2-3 పోండి. ఇంకా లేదు, ఒకవేళ ఏదైనా మీరు ఉదయగిరి పోవాలంటే ఈ ఘాట్ సెక్షన్ పైన ఘాట్ రోడ్లో పోవాలంటే అక్కడ మాత్రం ఏదన్నా పగులైనా కానీ ఒక 2-3 పోండి. రాత్రులు మాత్రం ఊరికి పోవద్దండి. ఒకవేళ ఏదైనా అవసరమైతే మాత్రం మెయిన్ రోడ్లలోనే పోయేదానికి చూసుకోండి.